సో హాయ్ గైస్, నేను మీ జశ్వంత్. ఈ రోజు వీడియోలో మనం ఏసీ ఇంకా డీసీకి ఉన్న డిఫరెన్సెస్, అలాగే మనకి ఏసీలో ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఆల్టర్నేట్ గా మనకి వేవ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక హాఫ్ సైకిల్ లో పాజిటివ్ అండ్ అందర్ హాఫ్ సైకిల్ లో నెగిటివ్ ఉంటాయి. సో ఈ సైకిల్స్ అనేవి ఆల్టర్నేట్ గా వెళ్తున్నాయి కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ కరెంట్ అని అంటాం. అదే విధంగా మనకి డీసీలో అనేది ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది ఉండదు. ఎందుకంటే డీసీలో మనకి కరెంట్ డైరెక్షన్ అనేది సేమ్ గా ఉంటుంది. సో ఇందులో మనకి ఎటువంటి ఆల్టర్నేటివ్ ఉండదు. సో దీన్ని మనం డైరెక్ట్ కరెంట్ అని అంటాం. సో ఇది మనకి ఏసీకి డీసీకి ఉన్న డిఫరెన్స్. సో ఇంకా ఫ్రీక్వెన్సీకి వస్తే, ఫ్రీక్వెన్సీ మనం ఓన్లీ ఏసీలో అయితే చూడగలం. ఎందుకంటే మనకి సైకిల్లో మనకి ఎన్ని రివల్యూషన్స్ అయితే అవుతాయో, అంటే ఐ మీన్ 1 సెకండ్లో ఎన్ని సైకిల్స్ అయితే అవుతాయో మనం అంత ఫ్రీక్వెన్సీ అనేది రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ మన ఇండియాలో ఉన్నది 50 హెడ్జెస్, అంటే ఒక సెకండ్లో మనకి 50 సైకిల్స్ అనేవి రొటేట్ అవుతున్నాయని అర్థం. అండ్ అదే విధంగా మనకి డీసీలో ఫ్లాట్ లైన్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎటువంటి ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. స్టోరేజ్ విషయానికి వస్తే ఏసీ అనేది స్టోరేజ్ చేయడానికి ఉండదు, అండ్ డీసీ అయితే మనం ఈజీగా స్టోర్ అనేది చేయొచ్చు బై యూజింగ్ బ్యాటరీస్. అండ్ మెయిన్ థింగ్, ఏసీ అనేది ఎక్కువ వోల్టేజ్ వరకు మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ 230, 440 అండ్ 11 kV, 33 kV, ఇలా సో లాంగ్ మనం ఎంత వోల్టేజ్ అన్నా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ డీసీ అనేది అలా ఉండదు, ఎందుకంటే డీసీ ఓన్లీ 220 volts మాత్రమే జనరేట్ చేయడానికి అవుతుంది. అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, మనం ఏసీ అనేది సో లాంగ్ డిస్టెన్స్ కి అయితే మనం ట్రాన్స్మిట్ అనేది చేయొచ్చు, కానీ డీసీ అనేది ట్రాన్స్మిట్ చేయలేము, ఎందుకంటే లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి యాజ్ కంపేర్ టు ఏసీ. సో ఈ డిఫరెన్సెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్.